హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో వెజ్ మోమోస్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. 1 పొటాటో, 1 క్యారెట్, కొంచెం క్యాబేజ్, 1 టమాటో, 1 ఆనియన్, ఇంకా గోధుమ పిండి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను, మైదా పిండి తీసుకోలేదు. మైదా పిండి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. గోధుమ పిండి వాడుకోవాలన్నమాట. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు చూపిస్తున్నా. ముందుగా బాండీ పెట్టుకుని మనము నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, టమాటా వేసి వేయించుకోవాలి. ఈ వేగుతున్న దాంట్లో మనము క్యాబేజీ వేసుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో మనము క్యారెట్, పొటాటో వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రేసి వేసాను. పిల్లలు క్యారెట్ ఇష్టపడరు కదండి, అందుకని నేను అట్లా కొంచెం క్యారెట్, క్యాబేజీ వేస్తున్నాను అన్నమాట. దాంతోపాటు కొంచెం 1 పొటాటో వేసాను. మీరు ఇంట్లో మీకు ఏమి అవైలబిలిటీగా ఉంటే అవి వేని చేసుకోవచ్చు. కూరగాయని వేసుకోవచ్చు, కాకపోతే మనకి దానికి టేస్ట్కి ఏది బాగుంటుంది అది అనుకుని వేసుకోవాలి. కొంతమంది ఇష్టపిల్లలు వాళ్ళకి ఇట్లా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా ఇది అమ్మకి వేసిందా వేయలేదా, ఇది తీసుకుని తినాలా అని వాళ్ళు ఆలోచకుండా వేస్తారనమాట. నేను ఇందులో చిల్లీ వేయటం లేదు. ఇది మోమో తినప్పుడు వాళ్ళకి తీసుకునేడానికి ఇది అవుతుంది. చిల్లీ చేశాను. ఇందులో నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ ముందుగా ఎందుకు వేస్తున్నాను అంటే తొందరగా మగ్గుతుందన్నమాట. మనం కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ముందే వేసుకోవచ్చు సాల్ట్. ఇలా 4 పక్కలా కలుపుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ లోపల మనము గోధుమ పిండి కలుపుకున్నాము. ఇలా గోధుమ పిండిలో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంచనా తెలిసిపోతుంది కదా మీకు, ఉజ్జాయింపుగా ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ చూసుకుని పోసుకోవాలి, లేదంటే పల్చనైపోతుంది పిండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనము 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చి చేసుకోవడానికి బాగుంటుంది. మనకి కూర మగ్గేంత టైం సరిపోతుంది. కలుపుకునే విధానంలో ఉంటుంది అనమాట. చపాతీ పిండి ఏమీ 1/2 అవర్ నానాల్సిన అవసరం లేదు. మనం చక్కగా వాటర్ కావాల్సినంత పోసుకుని కలుపుకున్న తర్వాత పైన నూనె వేసుకుంటే అది సాఫ్ట్గా వచ్చి మనకి చపాతీ చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. క్యారెట్, క్యాబేజ్, టమాటా ఇట్లా చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది. మనం క్యారెట్, బంగాళాదుంప గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇందులో కొంచెం మనము కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారము తగ్గించే వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా అయిన మిశ్రమాన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చపాతీల్లో పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని మనము చపాతీగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మనము చేతిని స్టఫ్ చేసుకోవాలి. షేప్స్ మన ఇష్టం, ఎట్లయినా మోదకంలాగా చేసుకోవచ్చు, కజ్జికాయలాగా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. చాక్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మనము చపాతీలో స్టఫ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. కర్రీ బయటికి రాకుండా చేసుకోవాలి. మనము ఇలా ఇడ్లీ కుక్కర్లో ఆవిరికి ఉడికించుకోవాలి. నేను పైన కొంచెం నూనె వేస్తున్నాను. నూనె ఎక్కువ వేయటం లేదు, కొంచెమే వేస్తున్నా. ఇట్లా డిఫరెంట్ షేప్స్లో చేశాను అన్నమాట. ఇలా 10 నిమిషాల తర్వాత మనకి ఆవిరికి ఉడికిన తర్వాత మనం తీసేసుకోవాలి. పైనుంచి టమాటా సాస్ వేసుకుని పిల్లలకి ఇష్టమైనంత చాక్లెట్ జామ్ వేసి సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.